నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం తర్వాత భారీ వర్షాలు కంటిన్యూస్ గా రాత్రంతా వానలు పడతాయని అంటుంది. ఇక రానున్న 5 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటుంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో పడే అవకాశం ఉందని అంటుంది. ఇక ఈదురుగాలులు వీస్తాయని, వాటి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపింది. ఇవాళ తెలంగాణలో రోజంతా మేఘాలు కమ్ముకొని ఉండే అవకాశం ఉంది. ఉదయం వేళ హైదరాబాద్ తో సహా మధ్య తెలంగాణలో జల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంటుంది. ఇక మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం 3 తర్వాత హైదరాబాద్ తో సహా తెలంగాణలోని చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తాయని అంటుంది. ఇక ఈ పరిస్థితి 22వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉంటుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో భారీగా విస్తారంగా వర్షాలు కురిసే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి కూడా మనం ఒకసారి వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుంటే రాత్రిపూట ఈదురు గాలితో కూడినటువంటి వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా పడ్డాయని చెప్పవచ్చు. నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మనకు రోజుకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ అయితే మనకు కనిపిస్తుంది. మార్నింగ్ టైంలో వాతావరణం చల్లగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్న తర్వాత అదే విధంగా కంటిన్యూ అవుతుంది అనుకుంటే మధ్యాహ్న సమయంలో విపరీతమైనటువంటి వేడి ఉక్కపోత ఉంటుంది. అది సాయంత్రం 8-9 గంటల వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ నైట్ ఎదురుగాలు వీస్తుంది. చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. అంటే ఉదయం పూట, రాత్రిపూట, సాయంత్రం టైంలో వాతావరణం చల్లగా ఉంటుంది. తేలికపాటి నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. మధ్యాహ్నం టైంలో విపరీతమైనటువంటి వేడి ఉక్కపోత, భరించలేని వేడి ఉక్కపోత మధ్యాహ్నం సమయంలో ఉంటుంది. అంటే ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. వీటన్నిటి కూడా నైరుతి ఋతుపవనాల కారణంగా చెప్పవచ్చు. ఆకాశంలో మబ్బులు కూడా కమ్ముకుంటున్నాయి. అయితే క్రమక్రమంగా నైరుతి ఋతుపవనాల జోరు మెల్లగా అటు అండమాన్ నికోబార్ దీవుల నుంచి మన భారత్ వైపు వస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి ఋతుపవనాల ఆగమనం ఉంది కాబట్టి అక్కడ ఇప్పటికే గత వారం 10 నుంచి వర్షాలు పడుతున్నాయి. క్రమక్రమంగా ఆగమనం మనకు నైరుతి ఋతుపవనాలు మన దేశం వైపు, భారత్ వైపు వస్తున్నాయి. వచ్చే 5 రోజుల పాటు ఇవి కేరళ వైపు వచ్చేందుకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఆ తర్వాత కేరళను తాకిన తర్వాత దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీపుల దగ్గర నైరుతి ఋతుపవనాలు అక్కడ కొద్దిసేపు ఉంటాయి. తర్వాత కర్ణాటక తీరంలో తుఫాను వచ్చే అవకాశం ఉంది. కర్ణాటక తీరంలో ఏర్పడేటువంటి తుఫాను వలన ఆంధ్రప్రదేశ్ లో అల్పపీడన ప్రభావం కనిపించనుంది. ఆంధ్రప్రదేశ్ లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున అక్కడ మేఘావృతం అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీర ప్రాంతంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సిచ్యువేషన్ వల్ల వారం పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని కూడా మనకు ఐఎండీ తెలిపింది. తేలిక నుంచి మోస్తారు వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. గాలి దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉంది. అంటే భారీగా ఇటు ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలు, వర్షం అంటే ఇవన్నీ కూడా వర్షాకాలకు సంబంధించినటువంటి ఏకకాలంలో జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ వాతావరణ సిచ్యువేషన్ తగ్గట్టు కూడా తమ యొక్క ప్రయాణాలను కానీ పనులను కానీ ప్లాన్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది. సో ఈ రోజు ప్రత్యేకంగా మనం తీసుకుంటే ఇవాళ ఉదయం నుంచి కూడా మనకు తెలంగాణ వ్యాప్తంగా అంతటా హైదరాబాద్ సిటీతో సహా అంతటా కూడా మనకు మేఘావృతమై ఉంది. చల్లని వాతావరణం మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ సహా మధ్య తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో కూడా మనకు వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే మనకు మెదక్ గాని, సిద్దిపేట, అటు నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల ఇలాంటి ఈ జిల్లాలో, హైదరాబాద్ సిటీలో వికారాబాద్ జిల్లా, మేడ్చల్ జిల్లా, ఈ జిల్లాలో
కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా అటు ఉత్తర తెలంగాణ కానీ తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా ఒక మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు ఆ జిల్లాలో కూడా కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ కు వచ్చేసి ప్రత్యేకంగా చూసుకుంటే సాయంత్రం 4 గంటల తర్వాత హైదరాబాద్ లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు, రేపు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ సిటీతో పాటు సిటీ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. అంటే హైదరాబాద్ లో మనం ఎప్పుడు చూసుకున్నా సరే ఆల్మోస్ట్ మనకు 4-5 సాయంత్రం ఆ టైం తర్వాతనే వర్షం పడుతుంది, భారీగా వర్షం పడుతుంది. ఈదురుగాలు వేయడంతో రోడ్లపై ఉన్నటువంటి భారీ వృక్షాలు కూడా కింద పడిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ట్రాన్స్ఫార్మర్ కానీ కరెంటు పోల్స్ కానీ విరిగి కింద పడుతున్నాయి. సో సాయంత్రం టైం అనేది హైదరాబాద్ అత్యంత కీలకమైన సమయం. ఎందుకంటే ఆఫీస్ కు వెళ్ళిన వాళ్ళు, వివిధ పనులకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి ఇళ్లకు వచ్చే సమయం. దాంతో పాటు షాపింగ్ కోసం కానీ మిగతా పనుల కోసం కానీ బయటకు వెళ్లే సమయం. ఆల్మోస్ట్ 4 నుంచి 9 వరకు హైదరాబాద్ లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. ఆ టైంలో వర్షం పడడం వల్ల రోడ్లపై కూడా వాటర్ వస్తుంది, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతుంటాయి. భారీగా ట్రాఫిక్ గంటల తరబడి ట్రాఫిక్ కూడా నిలిచిపోయి వర్షంలోనే వరదల్లోనే ప్రజలు సిటీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మరోసారి అదే పరిస్థితి ఈ రోజు కనిపించే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. కాబట్టి హైదరాబాద్ సిటీ వాసులను కూడా అటు జిహెచ్ఎంసీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ అధికారుల ద్వారా గానీ సోషల్ మీడియా ద్వారా గానీ కూడా అప్రమత్తం చేస్తుంది. ఎందుకంటే సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అందుకు తదనుగుణంగా సిటీ వాసులు తమ యొక్క ప్రయాణాన్ని కానీ పనులను కానీ ప్లాన్ చేసుకోవచ్చు అని కూడా తెలిపింది. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనము కోస్తాంధ్ర తీరం వెంట సాగుతుంది. ఇది కాస్త ఈ నెల 22 నాటికి అంటే రేపటికి ఉత్తరాంధ్ర తీరాన్ని చేరే అవకాశం ఉంది. అది 23 నాటికి ఒడిశాలోని భువనేశ్వర్ వద్దకు వెళ్తుంది. గాలి వేగం కూడా ఆ ప్రాంతంలో 25 కిలోమీటర్లకు పైగా వీస్తుంది. ఈ రోజు మనకు అటు ఏపీ తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా ఈదురుగాలతో కూర్చేటువంటి వీచే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ ఏపీలో గాలి దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్ల వేగం ఉండగా తెలంగాణలో 13 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంది. గత 4-5 రోజుల నుంచి కనుక ఒకసారి మనం ఉష్ణోగ్రత యొక్క టెంపరేచర్ సంబంధించినటువంటి అనాలిసిస్ తీసుకుంటే తెలంగాణలో 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో 35 డిగ్రీల సెల్సియస్ ఉంది. పగటి వేళ తెలంగాణలో 63% తేమ ఉండగా ఏపీలో 70% ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 84% తేమ ఉండగా ఏపీలో 93% ఉంటుంది. సో ఈ నిన్నటి వాతావరణ లెక్క ఇవి. సో ఈ రోజు కూడా ఇలానే ఉండే అవకాశం ఉంది. సో మొత్తానికైతే మనకు వాతావరణం నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ అవుతుంది. మనకు వర్షాకాలం సీజన్ ప్రారంభం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అటు అంటార్కిటికా మేఘాలు కూడా మధ్య బంగాళాఖాతానికి చేరాయి. ఇవి అక్కడక్కడ మరింత పెరిగి క్రమంగా మన దేశం వైపు వస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు జూన్ 3వ తారీఖు కానీ జూన్ 4వ తారీఖు వరకు కూడా నైరుతి ఋతుపవనాల ప్రవేశం మనకు తెలంగాణలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఇంకా భారీగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది సునీత. అయితే రాజపటేల్, మరోపక్క రైతుల విషయానికి వస్తే పంటకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేస్తుంది? ఇప్పుడు మనకు వర్షాకాలం సీజన్ ప్రారంభం అయిందని చెప్పవచ్చు సునీత. ఎందుకంటే వర్షాకాలంలో మనకు మొదటగా రైతులు ఎక్కువగా విత్తుకునేది పత్తి విత్తనాలు మొదటగా విత్తుకుంటారు. తర్వాత మనకు పసుపు ఉంటుంది. కొంచెం టైం తీసుకొని మిర్చి అంటే తోటలు వేస్తారు. మిర్చి తోట సంబంధించిన మిర్చి నారుమడులు సిద్ధం చేసుకుంటారు. తర్వాత జూన్ ఫస్ట్ వీక్ లోనైతే ఎక్కువగా పత్తి విత్తనాలు నాటుతారు. జూలై ఫస్ట్ వీక్ కానీ జూలై సెకండ్ వీక్ వచ్చేసరికి వరి సంబంధించిన నాట్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే ముఖ్యంగా ఫస్ట్ మనకు పత్తి విత్తనాలు విత్తుకోవడానికి పంట చేళ్లను కూడా రైతులు అన్నదాతలు ఫస్ట్ దున్నుకుంటారు. దున్నినటువంటి పంట చేనులలో మనకు పత్తి విత్తనాలు వేస్తారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు సంబంధించినది అంతా కూడా ప్రైవేట్ ఏజెన్సీలు, ప్రైవేట్ డీలర్ల చేతిలోనే పత్తి విత్తనాల యొక్క అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. అంటే మండలాలు ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాప్స్ కానీ లేకుంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి
పత్తి విత్తనాలు అమ్మేటువంటి షాపులలో కూడా ప్రైవేట్ సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి అమ్ముతారు. అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. కానీ దాని యొక్క ఆజమాయిషి, దాని అబ్జర్వేషన్ మాత్రము మండలాలు ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ గానీ, ఏఓలు గానీ, ఏఈఓలు గానీ వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంటే ఒక మండలంలో ఎన్ని ఎకరాలు పత్తి పంట సాగవుతుంది, ఆ ఎకరాలకు దాదాపు ఒక 4,000 ఎకరాల పత్తి పంట సాగు అయితే 4,000 ఎకరాలకు ఎన్ని కిలోల పత్తి గింజలు కావాలి, ఎన్ని కిలోల పత్తి ప్యాకెట్లు కావాలనేది ఆల్రెడీ వాళ్ళు ముందస్తుగానే నిర్ణయం చేసుకొని పెట్టుకొని ఆయా పత్తి విత్తనాలు అమ్మేటువంటి షాపులకు మీరు ఇన్ని కిలోలు అమ్ముతారు, మీరు ఇన్ని కిలోలు అమ్ముతారు కాబట్టి సో ఇవి సరిపోతాయి అనేటువంటిది ఒక లెక్క తీసుకొని అట్లా అన్ని మండలాల వారీగా ఒక లెక్కలు తీసుకొని అది జిల్లా వరకు చేరుతుంది. జిల్లాలో కూడా ఒక జిల్లాలో 25,000 ఎకరాల వరకు పత్తి పంట సాగు చేస్తే 25,000 ఎకరాలకు ఎన్ని క్వింటాలు పత్తి విత్తనాలు అవసరం ఉంటాయని కూడా ఆల్రెడీ డీలర్లే కానీ షాపుల వాళ్ళని చెప్పి తెప్పించుకుంటున్న పరిస్థితి. ఇలా జిల్లా నుంచి మన స్టేట్ వైడ్ కూడా ఇలా ఒక ప్రణాళిక ప్రకారంగా మాత్రము రైతులకు పత్తి విత్తనాల కొరత అనేది లేకుండా ప్రభుత్వం ఆల్రెడీ ఇంటర్నల్ గా ప్రక్రియనంతా పూర్తి చేసింది. అందుకు తగ్గుతున్నా ఆల్రెడీ రైతులు పత్తి విత్తనాలు కొనుకొచ్చుకుని ఇళ్లలో పెట్టుకున్నారు. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మన తొలకరి చిరుజల్లులు ఈ వర్షం పడితేనే ఇప్పుడు ఉపయోగపరంగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ తమ యొక్క భూములను కానీ దుక్కులను కానీ చదును చేసుకుంటున్నారు. ట్రాక్టర్లతోటి భూములను దున్నుకొని పత్తి విత్తనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. భారీ అంటే ఇప్పటి వరకు మనకు ఒక తేలికపాటి వర్షాలు పడ్డ తప్ప ఒక గట్టి వాన అంటే రైతులు గట్టి వాన అంటారు. ఒక్క భారీ వర్షం పడితే ఇప్పుడు మనకు జూన్ ఫస్ట్ వీక్ లో కంపల్సరీ తెలంగాణ వ్యాప్తంగా అంటే పత్తి ఎక్కువగా సాగు చేసేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఈ 3 జిల్లాల్లో మనకు పత్తి ఎక్కువగా సాగు అవుతుంది కాబట్టి ఈ జిల్లాలో పత్తి విత్తనాలు పెట్టుకోవడానికి అన్నదాతలు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. అయితే పత్తి విత్తనాల అమ్మకాలలో మనకు డూప్లికేట్ నకిలీ పత్తి విత్తనాలతో పాటు పోల్గా సీడ్ సంబంధించినటువంటిది వేరే ఉంటుంది. అది పర్యావరణాన్ని కానీ భూమిని కానీ పాటు చేసేటువంటి కొన్ని రకాల పత్తి విత్తనాలు ఉంటాయి. దాని వల్ల ఏంటంటే క్రాప్ ఎక్కువగా వస్తుందని రైతుల విత్తనాలు పెడతారు. అట్లాంటి నకిలీ సీడ్స్, నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడానికి కూడా ఆల్రెడీ ప్రభుత్వం అటు పోలీస్ శాఖ, ఇటు రెవెన్యూ శాఖ, ఇటు వ్యవసాయ శాఖ 3 శాఖలు కలిసి చాలా సార్లు సర్చింగ్ చేశారు. గతంలో ఎవరైతే నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతారో వాళ్ళని కూడా ముందస్తు అదుపులో తీసుకుని వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఇలా పత్తికి సంబంధించినటువంటి విత్తనాలకు సంబంధించినటువంటి ప్రక్రియ, విత్తనాల యొక్క విక్రయానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. అదేవిధంగా మిగతాటువంటి వరి పంటకు సంబంధించి కానీ, మిర్చి పంటకు సంబంధించి కానీ, పసుపు పంటకు సంబంధించిన కూడా ఆల్రెడీ అన్నదాతలు ముందస్తుగానే వాటికి సంబంధించినటువంటి విత్తనాల కొనుగోలు కానీ దగ్గర కానీ పెట్టుకుంటున్నారు. వర్షాలు పడితే మన వానాకాలం సీజన్ అంటే రబీ సీజన్ సంబంధించినటువంటి ప్రక్రియ, వ్యవసాయ పనులు పూర్తిగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.